జున్ను ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. నేనైతే ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను. ఇక మొదలెడదామా? జున్ను పౌడర్ ప్యాకెట్, ఇంకా ఫుల్ క్రీమ్ మిల్క్ ఒకటి, మిరియాలు, ఇంకా అర కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. అంత అవసరం లేదు. మీరు పావు కేజీకి ఎక్కువైనా పావు కేజీ తీసుకున్నా సరిపోతుంది. నిజంగా చెప్తున్నానండి, 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఏంటి బెల్లం, పాలు, జున్ను పౌడర్ అంటే సరిపోతుందా? నిజంగా జున్ను అయిపోతుందా అని మీకు అనిపిస్తుంది. జున్ను పాలతోనే కాదు, మనం జున్ను పౌడర్తో కూడా జున్ను చేసుకోవచ్చు. జున్ను పాలు అయితే అవైలబుల్గా ఉండవు, కానీ పౌడర్ అనేది అయితే అవైలబుల్గా ఉంటుంది కదా. ఎక్కడైనా మన ఇంటి దగ్గరలో కిరాణా స్టోర్లో కానీ మార్కెట్లో అయితే మనకైతే దొరుకుతుంది. సో ఇవైతే తీసుకొని మనమైతే జున్ను అయితే చేసుకోవచ్చు. అందరూ నిజంగా చాలా ఇష్టంగా తినే జున్ను అనేది అయితే నిజంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక 30 మినిట్స్లో అయితే జున్ను అనేది అయితే అయిపోద్ది. కానీ నాకైతే 1 అవర్ పట్టింది. ఇది ప్యాన్లో వాటర్ వేసి దాని మీద స్టాండ్ పెట్టి ఇలా ఉడికించడానికి. ఇంకా అది ఉడికిందా లేదా అని చాక్తో టెస్ట్ చేయడం అయితే చాలా టైం పట్టేసింది. ఇంతకీ నా జున్ను ఎలా వచ్చింది అనుకుంటున్నారు? అసలుకే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇది ఇంకా బౌల్లోకి రివర్స్లో తిప్పి పెట్టి తీస్తే ఎలా వస్తుంది, నా జున్ను బాగా వస్తుందా లేదా అని నాకైతే ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఇంకేం చేసాం, బౌల్లో వేసుకొని మనం అయితే తినేసాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసేయండి. లాంగ్ వీడియో మాత్రం చూడడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.